హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు ఏకాదశి మంగళవారం రోజున రాత్రికి 5 రూపాయల బిళ్ళతో ఇలా చెయ్యండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఒకటి ఏకాదశి రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సుడి తిరిగిపోతుంది. వారికి అద్భుతము ఐశ్వర్యము కలిసి వస్తుంది. ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది. నార్మల్గా మన జీవితంలో ఉండే పెద్ద సమస్యలు ఏమిటి అంటే అప్పుల సమస్యలు అని అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పులతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, సతమతమైపోతూ ఉన్నారు. ఎంత చేసినా కానీ కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఏకాదశి పూట శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకోండి. ఇలా చేస్తే ఖచ్చితంగా అప్పులు అనేవి ఉండదు. చాలా చక్కగా కలిసి రావడానికి, చాలా అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కేవలం 5 రూపాయల బిళ్ళనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పులను తీర్చేస్తుంది. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో చెయ్యండి, సరిపోతుంది. ఈ పరిహారం కేవలం ఎలా చేయాలి, ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని చిన్న కామెంట్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే ఏకాదశి రోజు మన ఇంట్లో మన పూజ గదిలో సాయంత్రం చక్కగా మీరు తలస్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి దీపారాధన చేయండి. ఆవు నెయ్యి కానీ లేదంటే గనక నువ్వుల నూనెతో కానీ ఒక దీపం పెట్టండి. ఆ దేవుడి ముందు దీపం పెట్టిన దాంట్లో ఒక మిరియపు గింజను మరియు చిన్న బెల్లం ముక్కను వేయండి. ఈ దీపం చక్కగా మీ సంపద పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒక మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం అయితే పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజున పసుపును పూజ గదిలో పెట్టుకోవడం వలన, పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు కూడా మీకు అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. మీ పసుపు వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవాలనే వారు మాత్రం పసుపుని ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో 5 లవంగాలు వేసి ఒక మూటలో అయితే ఇంట్లో ఉంటే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా డబ్బు అప్పులు తీసుకోకుండా, ఇలాగే దూర ప్రయాణాలు చేయకుండా ఏకాదశి రోజు చేసే దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి, కొంతమందికి కలిసి రావు. కాబట్టి చెయ్యకపోవడమే మంచిదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయవద్దు. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించవద్దు. ధరిస్తే మన జీవితం అప్పులు అనేవి పెరుగుతుంది, తగ్గదు. అలానే ఈరోజు ఇంట్లో ఎర్ర కందిపప్పును వండకూడదు, టమాటాలు కూడా వండకూడదు. మనకు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పనులు మాత్రం మీరు చేయకండి. అలానే ఈరోజు పాలు, పెరుగుతో పాటు పసుపు, చింతపండు మీ ఇంట్లో నుంచి వేరే వారి ఇంటికి మాత్రం ఇవ్వకండి. ఆ తరువాత రాత్రి సమయంలో ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఈ పరిహారానికి 4-5 రూపాయల బిళ్ళలు కావాలి. ఇప్పుడు అప్పులన్నీ తీరడానికి, అప్పుల నుంచి మనం బయటపడడానికి, అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిసి ఉండడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఈ పరిహారం అప్పులు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. అప్పులు అనేవి ఉండవు. నార్మల్గా చెప్పాలి అంటే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తామన్నమాట. అంత మంచిగా ఉండడానికి ఈ పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అని సంఖ్యలలో, శాస్త్రాలలో కూడా. అందుకే 5 రూపాయల బిళ్ళను తీసుకొని పరిహారం చేసుకోవాలి. ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి. ఒక పసుపు ప్యాకెట్, ఎంత పసుపు తీసుకుంటే ఇలా 1/2 స్పూన్ అంత పసుపు, పసుపు కుంకుమలు 2 పాలలాగా పేస్ట్ లాగా కలిపి చక్కగా బ్యాటరీ లాగా తయారు చేసుకొని, అంటే మనం పిండి చక్కగా కలిపేసేలాగా కలుపుకుంటాము. అలా పసుపు కుంకుమను కలిపేసి మిశ్రమంలో 5 రూపాయల కాయిన్లను, 5 నాణాల బిళ్ళలను ఆ పసుపు మిశ్రమంలో ఉంచాలి. అందులో
పోసి ఉన్నట్టుగా అలా ఉంచకూడదు. మరి కొద్దిగా తీసుకొని కొంచెం ఎరుపులాగా మరియు పసుపు కుంకుమలు పోసుకొని స్టేజ్ లాగా తయారు చేసుకొని అలా తయారు చేసుకున్న బ్యాటరీలో వారి పటం ముందు పెట్టాలి. మీరు దీపం పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి ఈ పరిహారం చేయాలి. ఇలా ఏకాదశి రోజు 5 రూపాయల పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత 4-5 రూపాయల బిళ్ళలను కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అప్పులు తీరిపోవాలి, అప్పులు తీరే మార్గాలు తెలియాలి, అప్పులు ఇచ్చే స్టేజ్కి మేము ఎదగాలి అనేసి చెప్పుకొని ఆ తర్వాత 4-5 రూపాయల బిళ్ళలను కూడా పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి. మాత్రం కూడా ఇంట్లో ఉండే వేసుకోవాలి. మనం తెలియజేస్తుంది అని కాకుండా మన సంపద పెరుగుతుంది, మనకు చక్కటి ఐశ్వర్యం అలాగే చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పులు తీర్చేసుకునే మార్గాలు మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీదేవి దారులు చూపుతుంది కూడా అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను మీరే పొందే అవకాశం ఉంది. మన ఇంట్లో అయితే మనకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత తెల్లారిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం వేసుకోవాలి. అప్పటికే పసుపు కుంకుమ మిశ్రమం కొంచెం గట్టిగా అవుతుంది. ఆ పసుపు అనేది అలా గట్టి పడితే మీరు అందులో కొద్దిగా నీళ్లను పోసేసి అందులో ఉండే 4-5 రూపాయల బిళ్ళలను తీసి గట్టి పడకపోతే సింపుల్గా ఉంటే 5 రూపాయల బిళ్ళలను తీసుకొని ఆ మిశ్రమం ఉంటుంది కదా పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తిరగని చెట్టు మొదట్లో కానీ పోసేయండి, సరిపోతుంది. 5 రూపాయల బిళ్ళల్ని దానం చేయవచ్చు, లేకపోతే మనం హుండీలో వేయవచ్చు. హుండీలో వేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అప్పులు తీరిపోతుంది, అనేక మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది. అలానే మన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 రూపాయల బిళ్ళతో ఈ చిన్న పరిహారం చేయండి, ఆచరించండి. ముఖ్యంగా ఏకాదశి పూట ఇట్లాంటి పరిహారం చేయటం వల్ల మాత్రం మనకు అదృష్టం ఐశ్వర్యం అనేవి ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఏకాదశి రోజు ఈ పరిహారం చేసుకుంటే మనకు ఇంకా తిరుగనేది ఉండదు. ఖచ్చితంగా అప్పులు తీరిపోతే వెంటనే 1,00,00,000 రూపాయలు అప్పు ఉన్నా సరే తీర్చిపోలేకపోతే మెల్లమెల్లగా అప్పులు తీర్చుతాయి. దాదాపు అనేది మనకు తెలుస్తుంది. ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో మనకు అప్పులు తీరిపోతాయి అన్నట్లుగా ఆలోచన మనల్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలాగే కాకుండా ఎక్కడి నుంచి అయినా మనకు డబ్బు రావాల్సి ఉంటుంది, రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, ఆ డబ్బు మనకు దగ్గరకు రావడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది. అలానే ఏదైనా వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, మనల్ని డబ్బుతో కూడా మనం అప్పులు తీసుకునే అహం ఉండవచ్చు. అమ్మవారి డబ్బు కూడా మనం తీర్చేసుకునే అవసరం కూడా ఉంటుంది. కాబట్టి సంపూర్ణ నమ్మకంతో చేయండి. ఇది రాత్రి సమయంలో చేయాల్సిన పరిహారం. పగటి పూట కూడా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడూ చేసుకున్న ఒక రాత్రి మన ఇంట్లో ఉండేలాగా చూసుకుంటే మంచి అద్భుతమైన ఫలితం ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం లభిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయత్నించండి, ప్రయత్నం చేసి ఫలితం పొందండి. ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా అప్పులు తీరటమే కాదు, అప్పులు తీర్చే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. అంటే ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటుంది కదా, అంటే ఎవరికైనా సరే మనం అప్పు ఇస్తాం, ఇచ్చిన తరువాత వారు పోగొట్టుకుంటూ ఉంటారు, తిరిగి డబ్బు ఇవ్వరు, డబ్బు ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అట్లాంటి డబ్బు కూడా మనకు రప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. చాలా మనకు 2 విధాలుగా కూడా పరిహారం మనకు సిద్ధిస్తుంది. కాబట్టి 2 విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు. అద్భుతాలను చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు అందరూ కూడా 4-5 రూపాయల కాయిన్స్తో ఈ పరిహారం చేసి అప్పులను తీర్చేసుకొని కూడా ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.